భీమవరం కృష్ణవేణి విద్యా సంస్థ అధినేత వేగేశ్న రామరాజు పుట్టినరోజు సందర్భంగా చినమేరంలోని ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్స్ హోంలో 60 మంది అనాథ పిల్లలకు పెచ్చేటి ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం, నర్సాపురం, పాలకొల్లు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వేగేశ్న రామరాజు తన ప్రతి పుట్టినరోజుకి ఇలా కార్యక్రమాలు చేయడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంపత్, బాగి, రాజు, శంకర్, నాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరంలో చిన్నమేరంలో చిల్డ్రన్స్ హోమ్ మరి ఎంతోమంది పిల్లలు ఇక్కడ మరి చాలా ఇబ్బందుల్లో ఉండి మరి చిల్డ్రన్స్ హోమ్లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ గతంలో కూడా ప్రతిసారి మరి రామరాజు గారు ఏదో కార్యక్రమంతో ఈ పిల్లలకి మరి ముందుకొచ్చి భోజనాల కార్యక్రమాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ ఎన్నో చేసుకుని వస్తున్నారు. మరి దీనికి బాలు గారు మరి ముందుండి ఈ చిల్డ్రన్స్ హోమ్ నడిపిస్తున్నారు. మరి ఈ అనాథ పిల్లలందరికీ కూడా అనాథ పిల్లలు అనకూడదు, ఎందుకంటే మేమందరం కూడా మరి వీళ్ళకి తోడుగా ఉన్నాం. ఇలా అనాథ పిల్లలు కాదు, మన కుటుంబ సభ్యులు. మరి ఇలాంటి వాళ్ళకి ముందుకొచ్చి ఎంతోమంది దాతలు ఎన్నో రకాలుగా మరి దానాలు చేస్తున్నారు. మరి అందులో భాగంగా ఈరోజు మరి కృష్ణవేణి కాలేజీ అధినేత వేగేశ్న రామరాజు గారు అంటే మా అన్నయ్య గారు మరి ఆయన ప్రతి పుట్టినరోజు కూడా ఈ చిల్డ్రన్స్ హోమ్లో జరగడం ఎప్పుడూ కూడా ఉన్నదే. మరి ఈ రోజు నా నిజంగా కూడా జన్మదిన వేడుకలు ఈరోజు భీమవరం పట్టణం అందరూ కూడా చాలా బాగా చేసుకుంటున్నారంటే ఆయన మంచితనానికే. ఇలాంటి పుట్టినరోజు మరి రామరాజు గారు మరి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ నా పుట్టినరోజు సందర్భంగా ఈ చిల్డ్రన్స్ హోమ్లో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు, చాలా సంవత్సరాల నుంచి వీళ్ళతో మమేకం అయ్యి నాకు ఈరోజు ప్రతి పుట్టినరోజు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. నాకు ఈ పుట్టినరోజు ఎస్పెషల్లీ జిల్లా వ్యాప్తంగానే కాదు, మా లయన్స్ క్లబ్ల తరఫున కానీ రైల్వే బోర్డుల తరఫున కానీ 2 రాష్ట్రాల్లో కూడా చాలా ఇట్ ఈజ్ మై హ్యాపీయెస్ట్ బర్త్డే. చాలా బాగా చేస్తున్నారు అందరూ. నాకు ఇలా ఈ చిల్డ్రన్స్ని అనాథ పిల్లలంటే నేను ఒప్పుకోను. వీళ్ళకి మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ దాతలు వీళ్ళ దగ్గరకు వచ్చి మమేకమై వీళ్ళతో తోడుంటారు. ఆ తోడుండేది కార్యక్రమంలో వీళ్ళని అనాథలు అంటే నేను ఒప్పుకోను ఎటువంటి పరిస్థితుల్లో. వీళ్ళందరూ నా పిల్లలతో సమానం. ఇంత వీళ్ళ మధ్యన నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ మధ్యన ఒక 2 నిమిషాలు ఇలా వచ్చి ఉండటానికే చాలా ఎంతో ఆనందపడిపోతాను. ఐఎమ్ వెరీ లక్కీయెస్ట్ హ్యాపీ బర్త్డే దిస్ ఈజ్. చాలా చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న డానియల్ గారికి కానీ మేడం గారికి కానీ వీళ్ళందరికీ కానీ మా తమ్ముడు ప్రసాద్ ఈ పిల్లల మధ్యన ఈరోజు వీళ్ళతో ఈ విధంగా టైం స్పెండ్ చేయడం నాకు అత్యంత ఆనందదాయకంగా ఉంది. ఇట్ ఈస్ వెరీ లక్కీయెస్ట్ టు మీ. హ్యాపీగా ఉన్నాను.